కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడితో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాభావ సంబంధం ఉందని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. అన్ని మతాల కలయికే హిందూ మతమని అన్నారు. శ్రీవారి సతీమణి బీబీ నాంచారమ్మ ఎవరో తెలుసుకుంటే మతాల గురించి ఎవరు వివాదం చేయరని చెవిరెడ్డి అన్నారు. పరిపాలన చేసే వ్యక్తి ఎదుటి వాళ్లపై ఆరోపణలు చేయరన్నారు. పరిపాలన చేతకాని వాళ్ళు మాత్రమే ఆరోపణలు చేస్తుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా? కురుక్షేత్ర నుంచి, వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ వరకు, బాంబే నుంచి, ఒరిస్సా వరకు ఈ భారతదేశంలో ప్రతి ప్రముఖ నగరంలో అద్భుతమైన దేవాలయాలు, వెంకటేశ్వర దేవాలయాలు నిర్మాణం చేసి చేపట్టి పూర్తి చేసింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో గోశాల ఉందో లేదో నాకు తెలియదు, చంద్రబాబు గారి ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు. జగన్మోహన్ గారి ఇంట్లో ఒక్కసారి మీరు ఎవరు వెళ్ళినా కూడా ప్రతిరోజు గోపూజ జరుగుతుంది. అలా ఉపయోగించడానికి ఎలా కుదురుతున్నదో నాకు అర్థం కాదు. మనసు రావాలి, ధైర్యం కావాలి. ఒక విషయం నేను మెచ్చుకుంటున్నా కూటమి ప్రభుత్వాన్ని, వీళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటున్నా. ఇది మామూలు ధైర్యం కాదు. కూటమి ప్రభుత్వ నాయకులకు ఉన్నటువంటి ధైర్యం అది మామూలు ధైర్యం కాదు, అపారమైన ధైర్యం. ఆ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయానికి వాడుకొని రోడ్డు మీదకి లాగగలిగేటటువంటి గొప్ప ధైర్యం వీళ్ళకే ఉంది. మామూలుగా ఏ భక్తుడికి ఆ ధైర్యం ఉండదు. నిజాయితీ చెప్తున్నా, ఆ వెంకటేశ్వర స్వామి అంత పవర్ఫుల్ మనం ఎప్పటికీ చూడడం, వినం కూడా. అంత పవర్ఫుల్ అయిన అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ భగవంతుని మనం ఇలా చేయడం అన్నది నిజంగా అన్నిటికీ తెగించుంటే తప్ప ఆ దేవుణ్ణి అలా మాట్లాడడానికి నేనైతే చేయలేనబ్బా. నిజాయితీ అంత దేవుణ్ణి విమర్శించడం, దేవుణ్ణి ఒక పొలిటికల్ యాంగిల్లో మనము మాట్లాడాలంటే ఒక ధైర్యం చాలా ఉండాలి. పరిపాలనలో